everyone, welcome back to my channel Hanna Spoken English. ఈ రోజు వీడియోలో డైలీ యూజ్డ్ తెలుగు టు ఇంగ్లీష్ మీనింగ్స్ ఎగ్జాంపుల్స్ తో సహా నేర్చుకుందాం. సో వీడియో అక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. ముందుగా ప్రీవియస్ వీడియోలో నేను మిమ్మల్ని అడిగిన క్వశ్చన్ కి సమాధానం చూద్దాం. వెళ్ళి నీ మంచం మీద పడుకో. Go and sleep on your bed. Go and sleep on your bed. ఈ వీడియోలో మీకు ఉండబోయే క్వశ్చన్ భ్రమ లేదా మాయ, దీనిని ఇంగ్లీష్లో ఏమంటారు? సో ఆన్సర్ కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. నౌ లెట్స్ గెట్ ఇంటు ద క్లాస్. భరించడం లేదా సహించడం, ఎండ్యూర్ అంటారు. అంటే బాధాకరమైన లేదా కష్టతరమైన దాన్ని ఓపికగా భరిస్తూ ఉండడం. సో దీనికి ఎగ్జాంపుల్ సెంటెన్స్ చూద్దాం. ఆమె సహనం నశించిపోయే వరకు అతను తిడుతూనే ఉన్నాడు. సో కొంతమంది ఎదుటి వాళ్ళ సహనం చచ్చే వరకు ఏదో ఒకటి అంటూనే ఉంటారు కదా. He went on abusing her till her patience endured no longer. He went on abusing her అంటే అతను తిడుతూనే ఉన్నాడు. Till her patience endured no longer అంటే ఆమె సహనం నశించేంత వరకు లేదా సహనం చచ్చే వరకు. నెక్స్ట్ వన్, వత్తాసు పలకడం లేదా పొత్తు పెట్టుకోవడం అంటే వాళ్ళ వైపు నిలబడడం, సైడింగ్ అంటారు. ఎగ్జాంపుల్, మీరు వాళ్ళకి ఎందుకు వత్తాసు పలుకుతున్నారు? వై ఆర్ యూ సైడింగ్ విత్ దెమ్? వై ఆర్ యూ సైడింగ్ విత్ దెమ్? నెక్స్ట్ వన్, కోలాహలం లేదా గందరగోళం లేదా అల్లరి, దీనిని ఇంగ్లీష్లో అప్రోర్ అంటారు. అప్రోర్ అంటే పెద్ద పెద్ద సౌండ్స్తో గందరగోళంగా ఉంటుంది కదా. ఎగ్జాంపుల్ సెంటెన్స్, ఆ గందరగోళంలో మీ మాట వినబడలేదు. యోర్ వాయిస్ వాజ్ నాట్ హర్డ్ ఇన్ ద అప్రోర్. యోర్ వాయిస్ వాజ్ నాట్ హర్డ్ ఇన్ ద అప్రోర్. నెక్స్ట్ వన్, దద్దుర్లు లేదా బొబ్బలు లేదా పేలడం, దీనిని ఎరప్షన్ అంటారు. ఎరప్షన్. ఎగ్జాంపుల్, ఆమెకి శరీరంపై దద్దుర్లు వచ్చాయి. సో అప్పుడప్పుడు ఎలర్జీస్కి దద్దుర్లాగా వస్తుంటాయి కదా. షీ గాట్ అన్ ఎరప్షన్ ఆన్ హర్ స్కిన్. షీ గాట్ అన్ ఎరప్షన్ ఆన్ హర్ స్కిన్. గోరు చుట్టూ. సో గోరు చుట్టూ అంటే అందరికీ తెలిసిందే కదా. దీనిని విట్లో అంటారు. ఎగ్జాంపుల్, నాకు గోరు చుట్టు వేసింది. ఐ గాట్ ఏ విట్లో. ఐ గాట్ ఏ విట్లో. నెక్స్ట్ వన్, ఇచ్చిపుచ్చుకోవడం, రెసిప్రొకేట్ అంటారు. రెసిప్రొకేట్ అంటే బదులుగా ఇవ్వడం, ఇచ్చిపుచ్చుకోవడం. ఎగ్జాంపుల్, మీరు వాళ్ళకి సహాయం చేస్తే వాళ్ళు కూడా మీకు తిరిగి సహాయం చేస్తారు. ఇఫ్ యూ హెల్ప్ దెమ్ దే విల్ ఆల్సో రెసిప్రొకేట్ అండ్ హెల్ప్ యూ. ఇఫ్ యూ హెల్ప్ దెమ్ దే విల్ ఆల్సో రెసిప్రొకేట్ అండ్ హెల్ప్ యూ. అదే నేను వాళ్ళకి సహాయం చేస్తే బదులుగా వాళ్ళు కూడా నాకు సహాయం చేశారు అని చెప్పాలనుకుంటే ఐ హెల్ప్డ్ దెమ్ దే ఆల్సో రెసిప్రొకేటెడ్. ఐ హెల్ప్డ్ దెమ్ దే ఆల్సో రెసిప్రొకేటెడ్. నెక్స్ట్ వన్, నోము లేదా వ్రతం, వో. వో. ఎగ్జాంపుల్, ఆమె నోము నోచుకుంది. షీ పర్ఫార్మ్డ్ ఎ వో. షీ పర్ఫార్మ్డ్ ఎ వో. ఆమె నోము ఫలించింది. నోములు ఫలించాయి, అలా జరిగింది ఇలా జరిగింది అని చెప్తూ ఉంటారు కదా. హర్ ప్రేయర్స్ హ్యావ్ బీన్ ఆన్సర్డ్. హర్ ప్రేయర్స్ హ్యావ్ బీన్ ఆన్సర్డ్. లాస్ట్ వన్, వినసొంపు అంటే చామ్ అంటే చెవులకి వినడానికి చాలా ఇష్టంగా ఉండడం. ఎగ్జాంపుల్, ఆమె మాటలు అతని చెవులకు వినసొంపుగా ఉన్నాయి. సో కొంతమంది వాళ్ళకి ఇష్టమైన వాళ్ళు మాట్లాడుతూ ఉంటే చాలా ఇష్టంగా వింటూ ఉంటారు కదా. హర్ వర్డ్స్ చామ్డ్ హిస్ ఇయర్స్. హర్ వర్డ్స్ చామ్డ్ హిస్ ఇయర్స్. సో గైస్, ఇదండి ఈరోజు క్లాసు. సో ఈ వీడియో మీకు ఇంగ్లీష్ నేర్చుకోవడానికి హెల్ప్ అవుతుందని నేను అనుకుంటున్నాను. మరి మీరేమనుకుంటున్నారు? మీ వాల్యుబుల్ కమెంట్స్ ఏమైనా సరే కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ఫర్ యువర్ సపోర్ట్. మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, బాయ్ బాయ్.